హలో గాయస్, నేను మీ గుంటూరు అబ్బాయి యూరోప్లో. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మామ, లాంగ్ వీడియో ఒకటి తీద్దాం, లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేద్దామని. బట్ కాకపోతే కంటెంట్ దొరకలేదు మామ. ఏం తీయాలి? నా యూట్యూబ్లో ఫస్ట్ స్టెప్ ఇదే కదా. సో కన్ఫ్యూజ్ అయ్యాను, ఏం తీయాలి ఏంటని. ఏదైతే ఏమైంది, సో మా కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనిపించింది మామ. సో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కిచెన్ అంతా చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే మామ, ఇదంతా మా కిచెన్లో బ్యాక్ ఏరియా మామ. బ్యాక్ ఏరియా అంటే ఏం లేదు, ట్రైనీలు ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే బ్యాక్ ఏరియాలో ముందు సర్వీస్ జరుగుతున్నప్పుడు వెనకాల ఏదైనా బ్యాకప్ వర్క్ అంతా వెనకాల నడుస్తూ ఉండిద్ది. అండ్ మెయిన్ పాయింట్ మామ, ఇది వచ్చేసరికి మీట్ కట్ మిషన్ మామ. మీట్ కట్ మిషన్ నేను యాక్చువల్గా ఇండియాలో నేను ఎక్కడ చూడలేదు. ఉండిద్ది, బట్ కాకపోతే నేను చూడలేదు. ఓకే. అండ్ ఇదేంటంటే మెజర్ చేసుకొని మనకి చాలా అంటే చాలా థిన్ లేయర్ కట్ చేయొచ్చు మామ. లాస్ట్ టైం నేను గొంచాలే అని చెప్పేసి మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో దానిలో నేను చూపించింది కూడా ఈ మిషన్ మీద కట్ చేసింది మామ. చాలా చాలా థిన్ లేయర్లో కట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే మామ, మా కిచెన్లో డ్రై స్టోర్. సో ఎవ్రీ కిచెన్లో డ్రై స్టోర్ అనేది కామన్ మామ. ఇండియాలో ఏంటంటే మసాలాలు కానీ రైస్ కానీ ఏదైనా కానీ పెడతారు. బట్ కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే వీళ్ళు ఇవన్నీ వాడరు కాబట్టి బిస్కెట్స్ కానీ, వెనిగర్ కానీ, వైన్ కానీ, పొటాటో కానీ, సో అవన్నీ పెడతా ఉంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వ్యాంద్ ఫిగో మామ. వ్యాంద్ అంటే ఏం లేదు, ఫ్రెంచ్లో వ్యాంద్ అంటే మీట్ అంటారు. సో మీట్ ఐటమ్ కానీ, పాస్తా కానీ, ఫిష్ కానీ ఏదైనా ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. హోటల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే దీన్ని వాకిన్ అంటారు మామ. పైన నీకు ఎలా అంటే ఒక చిన్న రూమ్ లాగా ఉండిద్ది. రూమ్ అంతా టెంపరేచర్ సరిపోయేటట్టు ఒక పైన మనకి ఏసీ టైప్లో ఉండిద్ది మామ. సో అంతా కూలింగ్ వస్తూ ఉండిద్ది. దీనిలో మనం ఫిష్ కానీ, పాస్తా కానీ, సాసెస్ కానీ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మామ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎగ్ వైట్ అది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఎగ్ యోక్. నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను. మన ఇండియాలో ఏంటంటే ఎగ్ పలకొట్టి ఎగ్ వైట్, ఎగ్ యోక్ సపరేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చాలా టైం సేవ్ మామ, చాలా టైం సేవ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటంటే లెగ్యూమ్ ఫిగో మామ. లెగ్యూమ్ అంటే ఏం లేదు, ఫ్రెంచ్లో లెగ్యూమ్ అంటే వెజిటేబుల్స్ అంటారు మామ. ఇది వచ్చేసరికి నా సెక్షన్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న సెక్షన్లో ఏంటంటే అన్ని కుక్డ్ ఐటమ్స్ ఉంటాయి మామ. అండ్ ఇటు సైడ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దానిలో ఏంటంటే అన్ని రా వెజిటేబుల్స్ ఉంటాయి. సో అంటే కుక్ చేయకుండా రా వెజిటేబుల్స్ ఉంటాయి. చాలా అంటే చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు మామ కిచెన్లో. కానీ ఎవ్రీ టైం ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంటారు. ఏ చిన్నది వాళ్ళు చూసినా కానీ సో హోటల్ మళ్ళీ ఒక 1 month 2 months సీల్ చేసి వెళ్ళిపోతారు మామ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మా కిచెన్లో మెయిన్ ఏరియా. గెస్ట్కి కనబడతా ఉండిద్ది. మనం సింపుల్గా చెప్పాలంటే లైవ్ కౌంటర్ లాగా మామ. ఎదురు మీకు కనబడుతున్నారు కదా, సో అదంతా సిట్టింగ్. సో అందరికీ కనబడతా ఉండిద్ది. ఏది నాన్ హైజీన్గా చేయడానికి మనకి ఛాన్సే దొరకదు. ఇది వచ్చేసరికి ఏంటంటే మీ వర్క్ చేసే మెయిన్ ప్లేస్ మామ. సర్వీస్ చేయటం కానీ, అన్నీ ప్రిపేర్ చేయటం కానీ, సో గెస్ట్కి కనబడతా ఉంటాం. మేము వర్క్ చేసే మెయిన్ ప్లేస్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే బల్క్లో ఏదైనా సాస్ చేయాలంటే ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే బీఫ్ మామ. బీఫ్తో ఇక్కడ సాస్ నార్మల్ అంటారు. అంటే మనం ఎక్స్పోనోల్ సాస్ అంటారు మామ. మదర్ సాస్లో ఇది ఒక 1 type ఆఫ్ సాస్. సో యాక్చువల్గా బీఫ్ని ఏంటంటే ఒక 2 days అలా కుక్ చేసి దానిలో నుంచి వచ్చిన జ్యూసీని తీసి సాస్ చేస్తారు మామ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటంటే ప్లాంజ్ అంటారు. ప్లాంజ్ అంటే ఏం లేదు మామ, మొత్తం అంటులతో మీది మనం చెప్పాలంటే. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మామ గెస్ట్ సిట్టింగ్ ఏరియా మామ. నేను చెప్పా కదా లైవ్ కౌంటర్ లాగా ఉండిద్ది అని చెప్పేసి. మా కిచెన్ మేము చేస్తున్న వర్క్ అంతా కనబడతా ఉండిద్ది, మీరు చూస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్ అంటారు కానీ మామ, సిట్టింగ్ ఏరియా కెపాసిటీ ఒకేసారి ఒక 200 people కూర్చోవచ్చు మామ. సో అంత సిట్టింగ్ కెపాసిటీ ఉంది ఇక్కడ. సో రెస్టారెంట్ లుక్ అయితే చాలా బాగుండిద్ది మామ. ఎలా చెప్పాలంటే ప్రతి ఒక్కటి హైజీన్గా చాలా చాలా అంటే చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు మామ. మీరు చూస్తున్నారు కదా, ప్రతి టేబుల్ ఈవెన్ 1 సర్వీస్ అయిపోగానే ప్రతి ఒక్కటి మామ, టేబుల్తో సహా ప్రతి ఒక్కటి హైజీన్గా క్లీన్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే విఐపీ గెస్ట్ మామ. విఐపీ గెస్ట్ ఎవరైనా వచ్చారంటే సో సపరేట్ రూమ్ ఒకటి ఉంటుంది. సో విఐపీ గెస్ట్ కూర్చొని వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి సపరేట్గా రూమ్ బుక్ చేసుకొని ఉంటారు. సో ఇది వచ్చేసరికి విఐపీ ఏరియా. అండ్ ఇప్పుడు మీరు ఈ బోర్డు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మా హోటల్ నేమ్ మామ, లీ బిస్ట్రో డి క్లోస్ అని చెప్పేసి. ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న రెస్టారెంట్ నేమ్. అండ్ ఇది వచ్చేసరికి బార్ మామ.
లైక్ ఎవ్రీ రెస్టారెంట్ ఇక్కడ ఏంటంటే బార్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఫుడ్తో పాటు ఆ వైన్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి చాలా ఎంజాయ్ చేస్తారు మామ. సో ఇప్పుడు మీరు ఇక్కడ చాలా బ్రాండ్లు చూడొచ్చు. లైక్ మన ఇండియాలో దొరకని బ్రాండ్లు కూడా, ఎక్స్పెన్సివ్ బ్రాండ్లు కూడా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మొత్తం మా హోటల్ లుక్ మామ. సో ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి బయట కూడా సిట్టింగ్ ఏరియా ఉంది. లైక్ అంటే ఇన్సైడ్ సిట్టింగ్ ఉండిద్ది, అవుట్ సైడ్ సిట్టింగ్ ఉండిద్ది మామ. అందుకే చెప్పాను నేను ఆల్రెడీ, లైక్ 200 పీపుల్ ఒకేసారి తినొచ్చు అని చెప్పేసి. లైక్ చూసారుగా ఎంత పెద్ద ప్లేస్ అంటే. సో ఓవరాల్గా ఇది వచ్చేసరికి మా రెస్టారెంట్ మామ. ఇటు సైడ్ కూడా సిట్టింగ్ ఉండిద్ది. లైక్ ఇదేంటంటే జస్ట్ కాఫీ కానీ ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ తినేసి వెళ్ళిపోవడానికి ఈ బయట చేస్తున్న హోటల్ లుక్ అయితే ఇది మామ. అండ్ ఈరోజు వచ్చేసరికి వీడియో ఇదే. నాకు తెలిసి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి మామ. మీ తెలుగు కూడా ఇక్కడ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. బాయ్.